వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా వార్త ప్రకారం ఏపీ డిఎస్సి పోస్ట్పోన్ అవుతుందా లేదా అన్న విషయాన్ని అయితే పూర్తి సవివరమైన ఖచ్చితమైన వివరణతో తెలియజేస్తున్నామండి. నిన్న జరిగిన చిన్న కాన్వర్జేషన్ అండి. మనకు ఏపీ విద్యాశాఖ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ గారికి మన విద్యార్థులు కాల్ చేయడం జరిగింది. దానితో పాటు ఏపీ డిఎస్సిలో ఉన్న ఎంక్వైరీ నెంబర్స్ కూడా కాల్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు చెప్పడం విషయం ఏంటంటే దాదాపుగా 99% ప్రాసెస్ అయితే మేము కంప్లీట్ చేసామండి. ఒకవేళ రేపు ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇస్తే కూడా మరుసటి రోజే టెట్ రిజల్ట్స్ వదలడము, 4 రోజులు టైం ఇచ్చి అప్లికేషన్ ఆప్షన్ తీసుకోవడము, తర్వాత మరుసటి రోజు అంటే 30వ తేదీ నుంచి ఎగ్జామ్స్ నిర్వహించడానికి మాకు ఎటువంటి అభ్యంతరము లేదని కాల్ సెంటర్ వాళ్ళు తెలియజేయడం. దీనితో పాటు నిన్న బొత్స సత్యనారాయణ గారికి మెసేజ్ చేయడం ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మార్నింగ్ దాకా సార్ గారు అయితే ఓకే నేను నిర్వహించగలను అన్న మాట వివరించింది. ఇక మధ్యాహ్నము దాదాపు అంటే నైట్ టైం అనమాట, మన 9:13 పెడితే ఏమొచ్చినాయి రెస్పాన్స్ అంటే నో ఆఫ్టర్ ఎలక్షన్ అని అనడం జరిగింది. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే 99% ఎలక్షన్ తర్వాత డిఎస్ జరుగుతుంది. బట్ ఒక్క ఛాన్స్ ఏందుందంటే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తే కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100% నిర్వహించడానికి సిద్ధంగా ఉంది అన్న విషయం పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ఇక నుంచి అయినా సరే ఎవరైతే నిజంగా డిఎస్సి ప్రిపేర్ కావాలనుకున్నారో ప్రిపేర్ కండయ్యా. పోస్ట్పోన్ అయితే కూడా సంతోషపడతాం, పోస్ట్పోన్ కాకుంటే కూడా సంతోషపడదాం. ఎలా సంతోషపడదాం సార్ అంటే పోస్ట్పోన్ అయితే ఇక నుంచి ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా ఒక 4 నెలలు ఒక 5 నెలలు టైం వస్తుంది. ప్రతి బుక్కు ప్రతి లైన్ చదువుతూ షార్ట్ నోట్స్ రాస్తూ మనం ప్రిపేర్ అవుతే లాస్ట్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చినాక ఒక 15 రోజుల ముందర ఒకేసారి 10 నుంచి 15 సార్లు రివిజన్ చేసుకోవడానికి కూడా అలవూకగా ఉండే విధంగా మీరు మీ సొంత వాక్యాల్లో మీ మెదడుకి ఎలాగైతే నచ్చుతుందో అదే విధంగా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే భవిష్యత్తులో డిఎస్సిలో మంచి ర్యాంక్ అంటే టాప్లో వచ్చేటట్లు లేదా డిస్ట్రిక్ట్ ఫస్ట్ సెకండ్ వచ్చేటట్లు కూడా మీరు విజయం సాధించడానికి ఈ అంశం తోడ్పడుతుంది. కాబట్టి ఇక నుంచి ఎటువంటి సమయం వృధా చేయకుండా రేపే 30 నుంచి ఎగ్జిట్కి ఎగ్జామ్ జరుగుతాయి అన్న ఉద్దేశంతో ప్రిపేర్ కండి. ఒకవేళ పోస్ట్పోన్ అయితే హ్యాపీగా ఇంకా కొంచెం టైం వచ్చిందిరా బాబు అని నూతన ఉత్సాహంతో మరింత కొత్తదనంతో ప్రిపేర్ కండి. ఇక పోస్ట్పోన్ అవుతుందా కాదా అనే సందేహాన్ని వదిలిపెట్టండి, ప్రిపరేషన్ని ముందుకు కొనసాగించండి. ఇక పోస్ట్పోన్ అయితే కూడా సంతోషపడదాం, ప్రిపరేషన్కి టైం వచ్చిందని. పోస్ట్పోన్ కాలేదంటే సర్లే మన అదృష్టం బాగుంది, ఏదో ఉన్న పోస్ట్లో నా పేరు ఉండాలి అనే ఉద్దేశంతో చదవండి. ఇది మరీ చెప్తున్నా సార్. ఇక డైలమాలో ఉన్నాం, టెన్షన్ పడుతున్నాం. ఫస్ట్ ఒకటి మీరు చేయాల్సిన కర్తవ్యం ఏంటి, చదవాలి. మీకు అనవసరం వాడు పోస్ట్పోన్ చేస్తాడు లేదని ప్రభుత్వ విషయం. మనం చేసే ప్రయత్నం ఏంటి, మెయిల్స్ పంపించాం, కాల్స్ చేసాం, ఎలక్షన్ కమిషన్కి లెటర్స్ పెట్టాం, కావాల్సిన డబ్బులు పంపించాం మన మిత్రులకు, వాళ్ళు చేసే పోరాటాలు చేశారు. ఫలితం ఏంటి అంటే ఫైనల్ డెసిషన్ ప్రధాన ఎన్నికల కమిషన్కి వెళ్ళిపోయింది. కాబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి మీరు ఏం చేసినా చేయకుండా ఎన్నికల కమిషన్ అయితే వెలువరిస్తుంది. మనం ఇక నుంచి అయినా సరే మెయిల్స్ పంపించడం ఇవన్నీ చేసే ప్రక్రియ చేస్తూ ఉంటారు. చేయవద్దని నేను అంటలేను, కానీ మనం ప్రిపరేషన్ కూడా చేయాలి. ఎందుకంటే విద్యార్థి మొదటి లక్ష్యం ఏంటంటే పుస్తక పఠనం. అంటే మనం నేర్చుకోవాలి, రేపు పొద్దున పిల్లలకి అందించాలంటే మనం ప్రిపేర్ కావాలి. సార్ మా డిస్టిక్ పోస్ట్ తక్కువ ఉన్నాయి అంటే నిజమండి, ఇదైతే అన్యాయ విషయం. ఒకసారి డిస్టిక్ పోస్ట్ తక్కువ ఉన్నాయి, నెక్స్ట్ టైం ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు కర్నూలులో 2014లో చూసినట్లయితే 282 పోస్టులు ఉన్నాయి. అదే 2014లో చూసినప్పుడు 2018లో చూసినప్పుడైతే 300 చిల్లర ఉన్నాయి. అదే టైంలో చిత్తూరు జిల్లాలో 2014లో 2800 చిల్లర ఉన్నాయి. అదే 2018లో వచ్చేసరికి 1800 చిల్లర ఉన్నాయి. అంటే అప్పుడు చిత్తూరు జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి, ఇప్పుడు కర్నూలు జిల్లాలో పోస్టులు ఎక్కువ ఉన్నాయి. ఇంతకు తప్పే మరో విషయం లేదు. ఇక కడప విషయానికి వస్తావా, కృష్ణా గుంటూరు విషయానికి వస్తావా, అవి ఎందుకు తక్కువ ఉన్నాయి అంటే అక్కడ ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలు తక్కువ ఉండడం చేత ప్రభుత్వ స్కూల్లో తక్కువ ఉన్నాయి కాబట్టి పోస్ట్ తక్కువ ఉంటాయి. ఇక డ్రాఫ్ట్ ఏరియాలో ఉన్న కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు ఇవి డ్రాఫ్ట్ ఏరియాస్. అంటే ఇక్కడ ప్రభుత్వ స్కూల్కి పంపించే విద్యార్థుల సంఖ్య ఎక్కువ కాబట్టి పోస్టులు కూడా ఎక్కువ ఉంటాయి. అందువల్లే 2019 డిఎస్సి మీరు పోస్ట్ లిస్ట్ చూసినట్టయితే అనంతపురంకి, చిత్తూరుకి ఎక్కువ పోస్టులు ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏమైంది, కర్నూలుకి ఎక్కువ వచ్చాయి, మీద డిస్ట్రిక్ట్ తగ్గిపోయి. ప్రధాన కారణం ఏంటంటే ఇది. దీంతో పాటు స్కూల్ మెర్జింగ్లో అంటే స్కూల్ స్ట్రెంత్ విద్యార్థుల సంఖ్య బట్టి మెర్జ్ చేసినప్పుడు కూడా చాలా స్కూళ్ళు మీద డిస్ట్రిక్ట్లో వెళ్ళిపోయి కర్నూలు కూడా తగ్గిపోయి దాదాపు 700 స్కూలు కర్నూలు కూడా మెర్జ్ అయ్యాయి. కానీ అయినప్పటికీ కూడా ఉపాధ్యాయ అవసరత కర్నూలు
ఎక్కువ ఉన్న వాళ్ళు పోస్టులు ఎక్కువ వచ్చాయి. దీన్ని తప్పితే ఇంకోటి లేదు. ఇక కొంతమంది అంటున్నారు కర్నూలు వాళ్ళు ప్రధాన కోచింగ్ సెంటర్ వాళ్ళు డిఎస్సి పోస్ట్ పోన్ వద్దు అనే విషయం చెప్తున్నారు. ఈ విషయం అయితే ఏ కోచింగ్ సెంటర్ ప్రమోట్ చేయట్లేదండి. ఎందుకంటే వాళ్ళకు కూడా కోచింగ్ సెంటర్ ఏం కావాలి, టైం ఎక్స్టెండ్ అయితే ఇంకో బ్యాచ్ నడుపుకుంటే ఇంకొంచెం డబ్బులు వస్తాయని వాళ్ళు ఆనందపడతారు తప్ప ఏ వద్దు పోస్ట్ పోన్ కావద్దు అనే ఉద్దేశంతో ఎవరు చెడగొట్టే విషయం అయితే చేయట్లేదు. అనవసర ప్రచారాలు చేయకండి. ఇక ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఒకటి మీరు చేయాల్సింది బాగా ప్రిపేర్ కావాలి. ఇంతకు మించి మీకు ఇంకో విషయం చెప్పానండి. ఇంకా ఇలాంటి ఏవైనా విషయాలు వస్తే తప్పకుండా మన ఛానల్ అయితే అప్డేట్ చేస్తాం. ఇట్లు మీ JVS ఎడ్యుకేషన్ ఛానల్. ధన్యవాదాలండి. మరి ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ డిఎస్సి ఆస్పిరెంట్స్.